ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతోంది. జగన్మోహన్ రెడ్డికి ఒక భారీ రిలీఫ్ అయితే వచ్చింది సుప్రీంకోర్టు నుంచి. రఘురామకృష్ణరాజు గారు వేసిన పిటిషన్పై, అంటే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అని వేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది తాజాగా. అలాగే సిబిఐకి సంబంధించి న్యాయవాదులు కూడా జగన్మోహన్ రెడ్డి కేసుకు సంబంధించిన వివరాలతో కూడిన వాదనలు అయితే వినిపించారు. ఈ నేపథ్యంలో అంటే రఘురామకృష్ణరాజు గారు వేసిన పిటిషన్ మీద సుప్రీంకోర్టు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది అనేది కూడా ఈ తీర్పు సందర్భంగా. అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ఎందుకంటే ఆ కేసును బదిలీ చేయాలి అనేది కూడా, జగన్మోహన్ రెడ్డి గారి కేసును బదిలీ చేయాలి అనేది ఒక పిటిషన్, అలాగే ఆయన బెయిల్ రద్దు చేయాలనేది ఒక పిటిషన్. అయితే రద్దు చేసే దాని మీద మాత్రం ఆ పిటిషన్ అయితే తోసిపిచ్చింది సుప్రీంకోర్టు. ఆయన బెయిల్ రద్దు చేయడం కుదరదు అనేది. ఈ నేపథ్యంలో ఇక సుప్రీంకోర్టే తోసిపుచ్చింది కాబట్టి రఘురామకృష్ణరాజు కూడా ఆ బెయిల్ రద్దు పిటిషన్ని విత్డ్రా చేసుకోక తప్పని పరిస్థితి, ఆయన విత్డ్రా చేసుకోవడానికి కూడా అంగీకరించారు అనేది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి కేసుల వ్యవహారంలో, అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆయన బెయిల్ రద్దు అవుతుందా లేదా అనేది ఒక టెన్షన్లో ఉన్న వాతావరణం నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఒక భారీ రిలీఫ్ అయితే వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే వైసీపీకి. ఇప్పట్లో ఆయన బెయిల్ రద్దు చేసే ఉద్దేశం అయితే సుప్రీంకోర్టుకి లేదు. అలాగే ఆ పిటిషన్ కూడా తోసిపుచ్చడం, ఇది ఒక రకంగా రఘురామకృష్ణరాజు గారికి అలాగే కూటమి సర్కార్కి ఒక ఊహించని షాక్ అని చెప్పాలి.